హాయ్ అండి. ఈరోజు వీడియోలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజు ఫ్రంట్ నెక్ కటింగ్ అయితే ఫుల్ వీడియో చూడండి. ఫ్రంట్ డోరీస్ అయితే ఇలా వస్తున్నాయి కదా! మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. క్యాన్వాస్ వేరు, బకరం పేపర్ వేరు. క్యాన్వాస్ పేపర్ అని ఉంటుంది. ఇది వచ్చేసి బకరం ఒక సైడ్ అతుక్కుంటుంది, ఒక సైడ్ స్మూత్‌గా అయితే ఉంటుంది. ఇలా మనకి అవసరమైనంత కట్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్. ఇలా పొడవు వెడల్పు కూడా మనకి సరిపోయినంత కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు నెక్ ఇలాగా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని, మన ఏ నెక్ అయినా సరే ఇలానే మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మనకి అవసరమైనంత తీసుకోవాలండి. ఎక్కువగా తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకుంటాం కదా, మొత్తం ఫుల్ షోల్డర్ ఎంత, నెక్స్ట్ నెక్ వెడల్పు ఎంత, ఇలా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా చూసుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేయాలి నీట్గా. ఇలా కరెక్ట్గా నెక్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని తర్వాత క్యాన్వాస్ పైన కూడా సేమ్ అంతే తీసుకోవాలండి. ఈ నెక్ వచ్చేసి మనం నెక్ ఎంత తీసుకుంటామో దాంట్లో సగానికి నెక్ తీసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఫ్రంట్ డోరీస్ డిజైన్ కోసం అయితే సగం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వచ్చేసి నెక్ వచ్చేసి 4 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను. డీప్ వచ్చేసి 7 ఇంచెస్. ఇలాంటి మోడల్ నెక్కి అయితే కొంచెం డీప్ అయితే ఎక్కువగా తీసుకోవాలి. నార్మల్ నెక్ కంటే ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 7 ఇంచెస్కి అయితే డీప్ మార్కింగ్ అయితే చేశాను. కరెక్ట్గా నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ పొడవు, నెక్ పొడవు ఎంత ఉందో అంత కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా మార్కింగ్ చేయాలి నీట్గా. ఇలా ఇప్పుడు నెక్ మొత్తం వచ్చేసి 2.5 ఇంచులు అయితే నెక్ తీసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ డోరీస్ ఇలా కట్ వర్క్ వీ షేప్ లాగా వస్తుంది కదా, దానికోసం అయితే మిగతా మనకి ఎంత ఉందో అంత అయితే తీసుకున్నాను. కింది నుంచి 3 ఇంచులకు అయితే ఒక మార్కింగ్ చేశాను. మనకి డీప్ ఎక్కువగా కావాలంటే 2.5 ఇంచులకు మార్కింగ్ చేయొచ్చు. తర్వాత 1.5 ఇంచుకి ఇక్కడ 1.5 ఇంచు దగ్గర ఇక్కడ చూడండి 1.5 ఇంచుకి కూడా మళ్ళీ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా కొంచెం కర్వ్ లాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ 3 ఇంచుల నుండి 1.5 ఇంచుల వరకు కింది వైపుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా ఇక్కడ నెక్ డీప్ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి మళ్ళీ ఇలాగా కర్వ్ లాగా వీ షేప్ లాగా, ఇక్కడ రౌండ్ అయినా పెట్టుకోవచ్చు, వీ షేప్ అయినా పెట్టుకోవచ్చు, ఇష్టం అండి. ఇక్కడ కూడా ఇలా చూసారా, చాలా ఈజీగా మనం నెక్ ఎంత తీసుకుంటామో దాంట్లో సగానికి మిడిల్కి ఇలా మనకి ఎంత డీప్ వద్దంటే క్రాస్గా కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలాగా చూసారు కదా, చాలా నీట్గా అయితే ఫాస్ట్గా అయిపోయింది. మొత్తం నెక్ వచ్చేసి 4 ఇంచులు. ఇలా డీప్ వద్దనుకుంటే ఇలా కొంచెం క్రాస్గా కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ 2.5 ఆ లైన్కి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచు నుండి ఇక్కడ వరకు అయితే డీప్ అయితే ఇలా మార్కింగ్ చేశాను. ఇక్కడ నుండి ఇలా డౌన్ వచ్చేసి 1.5 ఇంచుకి అయితే డౌన్ తీసుకున్నాను కింది నుండి. ఇలా ఇక్కడ చివరిలో మనకి ఇది ఇలా సేమ్ ఇదే మనకి బ్లౌజ్ పైన అటాచ్ చేస్తాం కాబట్టి కొంచెం 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి మిగతాది. ఇక్కడ మిడిల్లో ఇలా టక్స్ పెట్టాలండి. మనం బ్లౌజ్కి కూడా మిడిల్లో టక్ పాయింట్ చేస్తాం కదా, అక్కడ నుండి సేమ్ మిడిల్ నుండి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇదైతే అయిపోయింది. ఇక్కడ బ్యాక్ నెక్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. బ్యాక్ నెక్ కటింగ్ కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.